బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయని చూస్తున్నారా? కేవలం జూబ్లీ హిల్సే కాదు, జూబ్లీ హిల్స్ తో కలిపి మరో 10 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచన, అంటే ఉప ఎన్నికలు వస్తాయని ఒక ఆలోచన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఇప్పుడు స్పీడ్ పెంచింది. తెలంగాణలో 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఇప్పటికే అభ్యర్థులని ఇంటర్నల్ గా కూడా ప్రకటించడం మొదలుపెట్టింది. సో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి షాక్ ఇస్తూ కేటీఆర్ అడుగులు వేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి ఆలోచనతో అంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్. ఇప్పటి నుంచే అభ్యర్థులని ఖరారు చేసినట్టు తెలుస్తోంది గులాబీ బాస్. 10 స్థానాల్లో ఇంటర్నల్ గా అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, షేర్లింగంపల్లి నుంచి ఇటు షంబీపూర్ రాజు, కేటీఆర్ ముఖ్య అనుచరుడు షంబీపూర్ రాజుకి టికెట్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్ర నగర్ లో పటోళ్ల కార్తిక్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో అటువైపుగా ఇటు ఖైరతాబాద్ లో కూడా పలువురు పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఖైరతాబాద్ లో దసోజు శ్రావణ్, ఇంక ఇతరత్ర పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. సో దమ్ముంటే మీరంతా పదవికి రాజీనామా చేయాలంటూ కూడా అరకపూడి గాంధీకి ఇటు షంబీపూర్ రాజు సవాల్ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో రేవంత్ కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారంటూ వాళ్ళంతా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సో ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ కూడా వారందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. సో దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే విషయానికి వస్తే దాంట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. కడియం శ్రీహరి, అరకపడి గాంధీ, జగిత్యాల సంజయ్, ఆ తర్వాత డాక్టర్ సంజయ్, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ళ కాళయాదయ్య, రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, అటు భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, తర్వాత దానం నాగేందర్, వీరందరూ కూడా 10 మంది జాయిన్ అయిపోతే ఈ 10 మందిలో గూడెం మహిపాల్ రెడ్డి అండ్ గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడా మళ్ళీ పిలుస్తారా, పిలిస్తే వెంటనే మెడలు వంచుకొని ఆ కండువా వేసుకుందాం అన్నట్టుగా వాళ్ళంతా సిద్ధమైపోయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే 1-2 సార్లు ఇంటర్నల్గా అక్కడికి హరీష్ రావుని కలిసినట్టుగా, ఒకవేళ గులాబీ బాస్ కనుక ఓకే చెప్తే మెడలు వంచుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేయించుకోవడానికి సిద్ధమైపోయినట్టుగా చర్చ జరుగుతున్నాయి. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్లారు. ఆయన సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. మేము ఏ పార్టీలోకి వెళ్ళలేదు, మేము ఇంకా ఆ పార్టీలోనే ఉన్నాము అనే రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇతరత్ర కాంగ్రెస్ ఇతరంతా కూడా వీళ్ళంతా మా మద్దతుదారులే అని చెప్తున్నారు, కానీ మా పార్టీలో జాయిన్ అయ్యారని ఎక్కడ చెప్పడం లేదు. వాళ్ళు కండువాలు కప్పుకోవడం చూసాం, వాళ్ళు పార్టీలో చేరిపోవడం చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా చూడండి, ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి కండువ వేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. సో ఈ రకంగా కండువాలు వేసే సందర్భాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సంజయ్కి కండువ వేస్తున్న విజువల్ మనకు కనబడుతోంది. కానీ వీళ్ళంతా ఏం చెప్పుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మా పార్టీలో జాయిన్ అవ్వలేదు, కేవలం మా మద్దతుదారులుగా ఉన్నారు, అంతే మా మద్దతుదారులుగా మాత్రమే ఉన్నారని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. సో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల కాలంలో మా మద్దతుదారుగా ఉన్నారు, మా సపోర్టర్లుగా ఉన్నారు, కానీ మా పార్టీ వాళ్ళు కాదు అనే రకంగా ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఉప ఎన్నికలు వస్తే, నిజంగా ఈ 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే అరకపూడి గాంధీ స్థానంలో షంబీపూర్ రాజ్కి టికెట్ కన్ఫర్మ్ చేశారట. సో అటు కడియం శ్రీహరి స్థానంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఆయన వచ్చిన తర్వాత అక్కడ తాటికొండ రాజయ్య కన్ఫర్మ్ చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడు జాయిన్ అయిపోతానని చెప్పారు, కాబట్టి ఆయన ప్లేస్లో ఇంకా ఎటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ చూడలేదు. సో గద్వాల కృష్ణమోహన్ రెడ్డి సంగతి అలాగే ఉంది, చేవేల కాళయాదయ్య సంగతి అలాగే ఉంది. వీళ్ళంతా కూడా ముగ్గురు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లో జాయిన్ అవుదామనే ఒక ఆలోచనలో ఉన్నారట. ఇక ప్రకాష్ గౌడ్ స్థానంలో ఇప్పటికే రాజేంద్ర నగర్ నుంచి పటోళ్ల కార్తిక్ రెడ్డి చాలా తీవ్రంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో తెల్లం వెంకట్రావు స్థానంలో కూడా అక్కడ సెకండ్ క్యాడర్ని సిద్ధం చేసే పనిలో ఉంది. ఇక దానం నాగేందర్ స్థానంలో అక్కడ దసోజు శ్రావణ్ లేదా ఇతరత్ర పేర్లు వినబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి 10 స్థానాల్లో జూబ్లీ హిల్స్తో కలిపి 11 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 11 స్థానాల్లో దక్కించుకోవాలని ఒక ఆలోచన అటువైపుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అంతో ఇంతో కొంత ఈ 11 స్థానాల్లో మెజారిటీ స్థానంలో కనుక రప్పించుకోగలిగితే అంతో ఇంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్ళీ తమ వైపుగా తిప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్ల పదవి కాలం పూర్తి చేసుకోకమునిపై మళ్ళీ ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయొచ్చు అనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తోంది. ఒకసారి ఈ ఉప ఎన్నికల పైన కేటీఆర్ మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. షేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు, కాంగ్రెస్ పార్టీలకి
అభివృద్ధి కోసం పోయిందట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ₹1 బంద్ చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గుల్లగొడుతుంటే ఇక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తా ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టిండు. జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాపం తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాను. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు. ఆయన రాత్రి 10 అవుతాను. ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దవడ మిగిలి ఒకటి తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు, ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాను. దాంతో అది తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం. 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. శేర్లింగంపల్లిలో రైట్, దమ్ముంటేరా ఉప ఎన్నికలు తీసుకురా, ఎందుకు భయపడిపోతున్నావు? సుప్రీంకోర్టు ఏ క్షణమైనా ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆ జడ్జిమెంట్ కాస్త మీ అందరి పదవులు ఊడిపోతాయని భయంగా ఉందా? 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎందుకు భయపడిపోతున్నారు? ఇవన్నీ కూడా ఆయన చేస్తున్న ఛాలెంజ్లు. ఎక్కడుండాలో అక్కడే ఉన్నానని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుకొచ్చారు. మరి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నానని చెప్పి భయపడిపోతూ చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా ధైర్యంగా చెప్పడానికి అని చెప్పి కూడా అని అడుగుతున్నారు. నిజంగా పాపం ఈ 10 మంది ఎమ్మెల్యే పరిస్థితి ఏమైపోయిందనంటే, వాళ్ళు జాయిన్ అయిన విషయం తెలంగాణ రాష్ట్ర యాత్ర ప్రపంచానికి మొత్తం కూడా తెలుసు, ప్రజానికానికి తెలుసు. ఏ పార్టీ కండువాలు కప్పుకున్నారు, ఎవరి చేత కండువా కప్పించుకున్నారో కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పుకోలేటువంటి ఒక భయంగానే బతుకుతున్నారు పాపం. మరి ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేకపోతున్నారు. సో మరి చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మరి వాళ్ళైనా ఘనంగా చెప్పుకోగలుగుతారా, గట్టిగా చెప్పుకోగలుగుతారంటే వాళ్ళు కూడా మా మద్దతుదారులుగా ఉన్నారు, మా సపోర్టర్గా ఉన్నారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని మాత్రం చెప్పడం లేదు. మరి స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనీసం పాపం వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారు, ఏ పార్టీ అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఏంటి, ఎలా చూడాలి? ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తపరుస్తోంది. ఏం జరగవచ్చు? ఎగ్జాక్ట్లీ దూకుడు పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ఈ 10 ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిన్న షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దాంట్లో ఈ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇస్తూనే ఒక్కొక్క నియోజకవర్గంలో బలమైనటువంటి అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ తెరపైకి తెస్తున్నారు, వాళ్ళే పోటీలో ఉండేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి షేర్లింగంపల్లిలో అభ్యర్థి ఆల్రెడీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆయనను దాదాపు ఖరారు చేసేలా ప్రకటన చేసినట్టుగా కనిపించింది. ఆల్రెడీ మొన్న గతంలో స్టేషన్ గన్పూర్ లో ఆల్రెడీ రాజయ్య పేరు, మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి, ఆయన పేరు ఖరారైంది. బట్ ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పోటీగా రాజయ్య ఉంటారు. ఇక్కడ అరికపూడి గాంధీకి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే పేర్లు ప్రకటన చేస్తూ పోతా ఉన్నారు. కాస్త దూకుడు పెంచుతా ఉన్నారు. మొత్తం ఇంకొక 9 నియోజకవర్గాల్లో షేర్లింగంపల్లి అయిపోయింది, అక్కడ ఆల్రెడీ నిన్న విస్తృత సమావేశం కాబట్టి నెక్స్ట్ మరొక 9 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఇట్లనే విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి ఛాలెంజ్ విసిరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఛాలెంజ్ విసురుతా ఉన్నారు చాలా స్పష్టంగా. రేవంత్ రెడ్డికి 20 నెలల పాలన మీద దాని మీదనే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటే రాజీనామా చేసి వాళ్ళంతా ఉప ఎన్నికలను ఫేస్ చేయాలి. సో ఎవరు గెలుస్తారో చూద్దాం, కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రజలు నిర్ణయిస్తారంటూ స్టేట్మెంట్ చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా కార్యకర్తల్లో ఒక జోష్ నింపేలా ఉప ఎన్నికలకు ఖచ్చితంగా రానున్నాయి అనేటువంటిది ఒక మెసేజ్ ఇస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా
ఫైట్ చేస్తా ఉంది సుప్రీంకోర్టు వరకు కూడా. ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే స్పీకర్ కూడా తప్పని పరిస్థితుల్లో 4 పైన ఖచ్చితంగా వేటు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం 4 పైన వేటు వేస్తే మిగతా వారి సంగతి ఏంటి అనేటువంటిది చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరి చేత రాజీనామాలు చేయించేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి. దాంట్లో 4 పైన వేటు పడేటువంటి దాంట్లో ఖైరతాబాద్ దానం నాగేందర్, బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, భద్రాచలం తెల్ల వెంకట్రావు. 4 పైన టెక్నికల్ గా ఆధారాలు ఉన్నాయి. వారందరినీ అనర్హత వేటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు సుప్రీం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా స్పీకర్ కూడా వారిపైన చర్య తీసుకోక తప్పదు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేశాడు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే. కడియం శ్రీహరి ఏమో కూతురు కోసం బహిరంగంగా సభల్లో పాల్గొన్నారు, కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఫిరాయింపు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ పొందుతా ఉన్నారు. సో ఆయన పైన ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం ఉంది. తెల్ల వెంకట్రావు గతంలో చేసిన స్టేట్మెంట్స్, వీడియోలు, సిఎల్పి సమావేశాలకు హాజరైన ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన పైన కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది. సో 4 ఉప ఎన్నిక ఖచ్చితం అనేటువంటి టీఆర్ఎస్ లీగల్ టీం చెప్తా ఉంది. లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతా ఉన్నారు. వారితో పాటు ఈ మిగతా 6గురిని కూడా రాజీనామా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి ముందుకు రావాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా నిన్న షేర్లింగంపల్లిలో జూబ్లీహిల్స్ తో కలిపి తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్, కడియం సార్ ఈ 3 నియోజకవర్గాలు అయితే తప్పకుండా ఉప ఎన్నికలు గ్యారంటీ అని భావిస్తోంది బీఆర్ఎస్. అంటే జూబ్లీహిల్స్ తో పాటే ఉప ఎన్నిక వస్తుందా రాదా? ఎందుకంటే స్పీకర్ చేతిలో ఉంది. కొస్త దాన్ని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత వ్యవధిలో వారిపైన చర్యలు తీసుకోవాలని. తప్పదు, ఈసారి స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. ఆల్రెడీ దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్ల వెంకట్రావు వీళ్ళు తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఉప ఎన్నిక ఫేస్ చేస్తే ఎట్లా అనేటువంటి క్షేత్రస్థాయిలో ఆల్రెడీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ తో పాటు ఉప ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత అప్పటి పరిస్థితుల ద్వారా మళ్ళీ ఉప ఎన్నికను ఫేస్ చేయడానికి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో బీఆర్ఎస్ కూడా దానికి సిద్ధమంటా ఉన్నారు. ఇక్కడ చిన్న మెలికేంటంటే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూకుడు పెంచుతూ ముందుకు పోవడం, కేటీఆర్ పర్యటన చేయడం, షేర్లింగంపల్లిలో దాదాపు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పేరు ఖరారు చేయడం, మొన్న రాజయ్య పేరు ఖరారు చేయడం, ఇంకా మొత్తం నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పరిచి అక్కడ అభ్యర్థుల పేరు ఖరారు చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మరి ఇదే అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? ఇస్తే ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కాస్త జోష్ పెంచే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తూ ఛాలెంజ్ విసిస్తా ఉన్నారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి. దాంతో పాటు అభ్యర్థుల పేరు ఖరారు చేస్తా ఉన్నారు కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ మధు. సో సుమారుగా 3 చోట్ల అయితే గ్యారంటీ. తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఈ 3 చోట్ల మాత్రం ఉప ఎన్నికలు గ్యారంటీ అని భావిస్తోంది అటు బీఆర్ఎస్ పార్టీ. ఈ 3 చోట్ల కాదు, మిగిలినటువంటి 6 చోట్ల కూడా ఎక్కడైతే మిగిలిన వారు జాయిన్ అయ్యారో కూడా మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్, అరకపుడి గాంధీ ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఉద్రిక్తమే ఉండబోతోంది. అక్కడ కూడా కొంత హాట్ టాపిక్గానే ఉండబోతుంది అనేది అంతా భావిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది బీఆర్ఎస్. నిజంగానే ఆ స్థాయిలో వస్తే మరి వస్తాయా లేదా అనేది స్పీకర్ చేతిలో ఉంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం గ్యారంటీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే ఏ ఉప ఎన్నికైనా మీ సపోర్ట్ ఎవరికి, మీరెవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.